నేను రీసెంట్గా హౌస్ పర్చేస్ చేద్దామని చెప్పి హైదరాబాద్ అంతా తిరుగుతుంది. అలాంటి టైంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ నుండి బయటపడ్డాను. నేను ఫ్లాట్ కొందామని చూస్తున్నప్పుడు ఫ్లాట్ సైజ్ వచ్చేసి 2200 స్క్వేర్ ఫీట్ అని చెప్పారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 2200 స్క్వేర్ ఫీట్ అంటే ఇట్స్ వెరీ బిగ్ హౌస్, అంతా బాగుంటుంది అనుకున్నాను. సరే పైకి వెళ్ళి ఫ్లాట్ అంతా చెక్ చేస్తే చాలా చిన్నదిగా కనపడింది. ఇదేంటి 2200 SFT అంటే అంతేనండి, 30% కామన్ ఏరియా పోతుంది, సో మిగతాదంతా మీకు కార్పెట్ ఏరియా వస్తుంది అని అన్నారు. సరే వెల్ అండ్ గుడ్, 30% కామన్ ఏరియా పైన కూడా మిగతా ఏరియా నాకు కార్పెట్ ఏరియా కింద రావాలి కదా అనుకున్నా. సో నేను ఏం చేశానంటే ఒక్కసారి కార్పెట్ ఏరియా అంతా మెజర్ చేశాను. వాళ్ళు నాకు ప్రామిస్ చేసింది అక్కడ రియాలిటీలో ఉన్నది చాలా డిఫరెన్స్ ఉంది. కార్పెట్ ఏరియా ఇదేంటి ఇంత వేరియేషన్ ఉంది అంటే వాల్స్ లో కూడా పోతుంది అని అన్నారు. నేను వాల్స్ ఏరియా క్యాలిక్యులేట్ చేసి మైనస్ చేసి చూసాను. చెక్ చేసి చూస్తే బిల్డర్ ఆల్మోస్ట్ 200 స్క్వేర్ ఫీట్ నన్ను స్కామ్ చేయాలని చెప్పి ట్రై చేశాను. నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆల్మోస్ట్ 20 lakhs నేను ఎక్స్ట్రా వాళ్ళకి పే చేసి ఉండేది. ఇది నేను కేవలం ఇన్స్పెక్షన్ చేసుకోబట్టే నాకు ముందుగా తెలిసింది. సో బిఫోర్ యూ బై ఎ ఫ్లాట్, ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ గెట్ అన్ ఇన్స్పెక్షన్ డన్.